పైగా ఆయన రైటింగ్ కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్ కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఓన్లీ. అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ భీమ్స్ గారి కాంబో సేమ్. యూ హ్యావ్ అ స్పెషల్ లవ్ ఫర్ హిమ్? అలా స్పెషల్ లవ్ అని ఉండదు, అతను వర్క్ అంటే లవ్. ఎస్, అతను కూడా ఇష్టమే. ఇక్కడ వర్క్ మెయిన్ టాలెంట్ అదే ఏమి లేకుండా. బట్ దీంట్లో కూడా ఈ టైటిల్ వాజ్ కాయిన్డ్ బై యూ ఆర్ సార్? పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు. అండ్ నేను వెయిటింగ్ డైలాగ్ వర్షన్ చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు కానీ ఎప్పుడే చెప్పలేదు. పిలిచారు, పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు, ఏ ప్రొడక్షన్ చెప్తారు అంటే మన టైటిల్ ఒకటి అనుకున్నానా అన్నారు. నేను ఏంటి సార్ అంటే మన టైటిల్ మాస్ జాతర. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ జాతర చాలా బాగుంది, సూపర్ ఈజీగా. అంటే మూవీలో కూడా యాక్చువల్లీ జాతర బ్యాటరప్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. దాంతోపాటు సార్ మాస్ మహారాజ్ అంటే మాస్ జాతర అని కలిసి చాలా బాగుంది టైటిల్. సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా. సో తర్వాత ఆయన వద్దన్నారు. యాక్చువల్గా తీసేద్దాం అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను. అంటే నాకు అర్థమైంది నువ్వు తీయలే డిస్కషన్ వద్దు అంటే. యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము జనవరి అనుకున్నాం కదా, మనం జనవరి లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం. మనం జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది. లేకపోతే అసలు జనవరి రావాలి, మేము పండగకి సంక్రాంతికి రావాలి. సో కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది. రవితేజ గారు, ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో ఇన్ని సినిమాలు, ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషలీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా. ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు? నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. వర్క్ ఒకసారి వచ్చామంటే లీలా ధమాకా టైంలో కరెక్ట్గా అప్పుడు కాళ్ళకి ఇదయింది కదండి. సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్లో మళ్ళీ ఈ సాంగ్ తు మేరా లవర్ సాంగ్ అప్పుడు నాకు పడింది అక్కడే. ఇది ఈ మామూలుగా బేసిక్గా దాన్ని ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ పట్టుకొని ఉంటుంది దాన్ని ఏమంటారు, అది వదిలేసింది మొత్తం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా, ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది. సరే మామూలు పెయిన్ వెళ్ళి అనుకున్నాను. మూమెంట్లో వెళ్ళేసరికి నాకే ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. నాకు ఏంటంటే టక్కున ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు. చూస్తే సెకండ్ డే ఈ సాంగ్ సెకండ్ డే అండ్ ఇది జరుగుతుంది, కొంచెం పెయిన్గా ఉంది. అండ్ మామూలుగా కూడా చెప్పరని తెలుసు అండి. ఇంకా అప్పటికి ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు. బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఒక ఎత్తుకునే షాట్ ఉండింది. ఇప్పుడు ఆ షాట్ ఉంటుంది అనుకుంటా లాస్ట్ షార్ట్ సాంగ్లో ఎత్తుకోవాలంటే ఇంకా ఇలా టర్న్ అవ్వాలి, ఇంకా ఎత్తుకొని ఉన్న షాట్. దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఆయన డైరెక్టర్ ఫినిష్ చేసి తెలియదు అసలు అది జరిగిందని. ఆయన పెయిన్ అంటున్నారు తప్ప 4 days అనరు, అది జస్ట్ ఇలా పట్టుకుని ఉన్నారు అంతే. నేను నొక్కుంటున్నా ఇది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా. సో దాంతో ఇంకా అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి అవునా ఫైన్ సాంగ్ ఫినిష్ చేస్తాను చెప్పి సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళాం. అలా డిలే అయింది, లేకపోతే ముందే రిలీజ్ అయిపోయింది సినిమా. బట్ స్టిల్ యూ వర్క్ సో హార్డ్. మన ప్రొఫెషన్కి వేరే ప్రొఫెషన్లకి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే వేరే ప్రొఫెషన్లో లీవ్ పెట్టేటువంటి అవకాశాలు కొన్నిట్లో ఎక్కువగా ఉంటాయి. కానీ మన దగ్గర ఐ థింక్ యూ థింక్ అబౌట్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంత క్రూ ఉంది, ఇప్పుడు దీనికోసం నా గురించి అని ఆగిపోవాలా అసలు? లెట్ మీ వర్క్. ఒక టేక్ తీసుకునే ముందు కూడా దట్స్ ది ఓన్లీ థింగ్ నాకు చెప్పింది. దట్ ఒకవేళ ఒక సీన్లో ఎప్పుడైనా నేను అడిగాను సార్, ఒకవేళ మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే మీకు లైక్ కాన్షియస్ అవుతారని కొన్ని యాక్టర్స్ ఇప్పుడు నాకు కూడా ఒక 3rd 4th టేక్ తర్వాత నేను కొంచెం వణుకుతా, అయ్యో నా వల్ల. ఆయనకు కూడా ఇప్పటికీ హీ హాస్ దట్ అందరు వెయిట్ చేస్తున్నారు, అందరు ఆర్టిస్ట్ ఉన్నారు. ఐ థింక్ సక్సెస్ పెరిగే కొద్ది రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువైపోద్ది కదా. ఇంకా అంటే ఆ వన్ టేక్ అనేది ఇంకా పీపుల్ స్టార్ట్ జడ్జింగ్ చూస్తూ ఉంటారు, దిల్ బి వెయిటింగ్ క్లాప్ కొట్టడానికి అంతా. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ టేక్స్ అసలు క్లాప్స్ కొడితే బై మిస్టేక్ సెటప్ సాంగ్ షూట్ అప్పుడు ఇట్ వాజ్ అ మూమెంట్. ఎస్పెషలీ ఆ ఇంజరీ తర్వాత లాస్ట్ షాట్ లో ఎత్తుకొని జనాలు క్లాప్ కొడితే తిట్టేసి వెళ్ళిపోయారు. క్లాపులు ఓకే అంటారు.
నేను పక్క నుంచి ఎంజాయ్ చేస్తుంటానా బాగా వచ్చిందా అంటే ఆయన అంటే అంటే రవితేజ గారిలో నేను చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నోటీస్ చేసింది ఏంటంటే హీఈస్ వెరీ రియల్, హీఈస్ వెరీ రా. దేర్ ఇస్ నథింగ్ ఆర్టిఫిషియల్ అబౌట్ హిమ్. ఏది ఉంటే అది చెప్పేస్తారు. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ we always tell about his acting and all these things, కానీ ఆఫ్ స్క్రీన్ he's always been very real. ఇంకా దానికన్నా నాకు పెద్ద word ఏమీ దొరకలే. ఆపేస్తున్నా, చప్పట్లు కొట్టినట్టు అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక సీన్ చదివినప్పుడు లేకపోతే చేసేటప్పుడు చాలా నవ్వింది నేను ఈ సినిమాలో. అవునా? ఓ వెయిటింగ్ అయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్. ఈ అమ్మాయి క్యారెక్టర్ లాంటి టీచర్ కాదు, ఇంకో వేరియేషన్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయడం ఇష్టం లేదు. మూవీ లో ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకండి మమ్మల్ని ఇట్లా మీరు ఇప్పుడు చెప్పక చూపించక ఆ టైప్ లో వదిలేస్తున్నారు? మేము ఇంకా ఒక 20-25 days వెయిట్ చేయాలి. ఓకే, ఆఫ్ ద రికార్డ్. అవును, వింటేజ్ రవితేజ గారిని మళ్ళీ చూడబోతున్నాము అనేది మనకి నాగవంశీ గారు ఐ థింక్ వింటేజ్ అంటే వాట్ మాస్ అంటే ఒక ఇడియట్ సినిమాలో లాగా, వెంకీ సినిమాలో లాగా కొన్ని హిస్టారిక్ అవి కొంచెం చిన్న నాస్టాలజీ అనేది పెద్ద వర్డ్ ఏమో, బట్ యా కొన్ని డెఫినెట్ గా. అండ్ లీలా, నీకు ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నరేషన్ ఆయన ఇచ్చినప్పుడు వాట్ వాస్ దట్ వన్ పాయింట్ దట్ కాట్ యు? ఇది చాలా అదే పాయింట్ ఆయన చెప్పనివ్వట్లేదండి ఇప్పుడు. ఓకే, ఆ పాయింట్ నచ్చింది అనమాట. అది మనకి థియేటర్ లో దిస్ ఇస్ ప్లే గ్రౌండ్ స్పేస్ అండి. ఐ థింక్ క్యారెక్టర్ అయినా అండ్ ఎస్పెషలీ కాంబినేషన్ సీన్స్ నాకు ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ ఉన్నది సార్తో, బ్యాంటర్ అయినా ఏదైనా. సో ఇక్కడ నాకు తృప్తిగా ఉండేది. అట్లీస్ట్ ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత వెళ్ళి ఇంట్లో వాళ్ళకొని ఇలా ఒక సీన్ షూట్ చేశానని చెప్పి నవ్వుకునే డేస్ ఉన్నాయి. ఓకే, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్, సూపర్ తాతగారి క్యారెక్టర్. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సెకండ్ హాఫ్ లో ఒకటి ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అంటే ఏంటి ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి? అది చెప్పకూడదు, అదే కదా మనం ఇప్పుడు చెప్పేస్తే కాదు కదా, మరి ఆ ఫన్ మీరు ఆన్ స్క్రీన్ కదా చూడాలి. అయితే ఏవో కొన్ని చూసాం ఆయన మా హీరో టీజర్ అసలు ఏదో పెట్టు అడ్రస్ పెట్టు, సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యే క్యారెక్టర్. ఫ్యాన్ వార్స్ చేస్తారు, స్టార్ వార్స్ లాగా ఫ్యాన్ వార్స్. ఓకే, సో ఎలా అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అతను. సో ఆ మూవీలో ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు అతను. అంటే సార్తో డైలాగ్ కూడా ఉంది, నువ్వు యాంటీ ఫ్యాన్ కాదు, నువ్వు ఆంటీ ఫ్యాన్ కాదు, యాంటీ ఫ్యాన్ అని. మీ ముగ్గురులో కల్లా సోషల్ మీడియాలో ఎవరు హైలీ యాక్టివ్? ఎవరుంటారు? రవితేజ గారు, మీరు? నేను అసలు. ఓకే, అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నా నేను పెద్దగా అసలు. ఓకే, పోనీ మీరు రీల్స్ చూడడం? సరే, అప్పుడప్పుడు చూస్తాను. యా, కొన్ని క్రియేటివ్ భలే ఉంటాయి. ఇన్స్టాలో రీల్స్ చాలా చూస్తాను. మొత్తం ట్విట్టర్ అయితే మొత్తం నెగటివ్, మొత్తం అంతా బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు. సర్లే, అంటే ఎప్పుడైనా మీరు ఆ కామెంట్స్ ఇవన్నీ నెగటివిటీకి చాలా దూరంగా ఉంటాను నేను. కరెక్ట్, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వడం? అవసరం లేదు, నేను డిస్టర్బ్ అవును. అలా ఏం చెప్పి నాకు వద్దు, అసలు నాకు అస్సలు వద్దు. మీరు భానుగారు ఎక్కువగా వాడే యాప్ ఏంటండి? ఇన్స్టాగ్రామ్. ఓకే, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతున్నారు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ. మీరు ఆవిడేదో అడిగారు, ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవుతున్నా అని అడిగారు. అరే ఎవరిని? ఇన్స్టాలో అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఫాలో అయ్యి, అంతే ఆబ్వియస్ గా. గుడ్. ఫోన్ అంటే ఇవ్వండి, ఇప్పుడు అంటే పాస్వర్డ్స్ సెట్ చేసేసి. ఏదో తేడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు ఎక్కువ. మేడం ఫాలో అయ్యాను, సార్ని, వంశీ గారిని. అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నటువంటి టీమ్ లో ఉండే వాళ్ళందరినీ ఎలాగో మీరు ఈ సినిమా వరకు ట్యాగ్ చేయాలి కాబట్టి మారిపోతాయి. మేము రాగానే అది నెక్స్ట్